వేములవాడ చాళుక్యుల కళాత్మకతకు, అద్భుత శిల్ప సంపదకు, చారిత్రక సాంస్కృతిక సంప్రదాయాలకు ఎన్నో ప్రత్యేకతలకు నెలవు రామప్ప దేవాలయం. ఇసుక పునాదిపై వెలిసిన రామప్ప దేవాలయం మిడ్ మానేరు బ్యాక్ వాటర్లో మునిగిన శైవ క్షేత్రం. ఇసుక పునాదిపై వెలిసిన ఈ అద్భుత రామప్ప దేవాలయం అపరూప శిల్పకళ తోరణాలతో అలలారిన ఈ కోవెల జల గర్భంలో కలిసిపోయింది. ఇక్కడ శిల్పాలు ధ్వంసమయ్యాయి. శతాబ్దాల చరిత్ర ఉన్న వేములవాడ చాళుక్యుల కట్టడం కనుమరుగయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్వం సబ్బినాడుగా పిలువబడింది. రాష్ట్రకూట రాజులకు విధేయ సామంతులుగా ఉన్న చాళుక్యులు బోధన్ నగరం రాజధానిగా చేసుకొని సపదలక్ష దేశంను క్రీస్తు శకం 641 నుండి 1052 వరకు పాలించారు. సపదలక్ష భూమి అనగా 1,25,000 సువర్ణముల ఆదాయం వచ్చు భూమి అని అర్థం. గోదావరి నదికి దక్షిణాన మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్యంతం వరకు వ్యాపించి ఉన్న భూభాగమే ఈ సపదలక్ష దేశం. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం. వీరు బోధన్ నుండి వేములవాడకు రాజధానిని మార్చి పరిపాలన సాగించినందున వీరిని వేములవాడ చాళుక్యులు అన్నారు. వేములవాడ చాళుక్య రాజులలో అందరిలోకెల్లా గొప్పవాడైన రెండవ ఆరికేసరి అనేక దేవాలయాలను నిర్మించాడు. రెండవ ఆరికేసరి నిర్మించిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం, మానేరులో ఉన్న కొడుముంజ రామప్ప రామలింగేశ్వర ఆలయం క్రీస్తుపూర్వం 9వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. ఇది చాళుక్య రాజవంశం యొక్క రెండవ ఆరికేసరి పాలనలో వేములవాడ కేంద్రంగా ఉండి కాకతీయ పాలన వరకు చరిత్రలో కొనసాగింది. దొరికిన అవశేషాల ప్రకారం ఈ ఆలయం చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 9వ శతాబ్దంలో చాళుక్య రాజవంశానికి చెందిన రెండవ ఆరికేసరి పాలనలో వేములవాడను కేంద్రంగా చేసుకొని ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో రహస్య భూగర్భ మార్గం ఉందని, ఇది నిధి దోపిడీ సమయంలో కూడా నాశనం చేయబడిందని చెబుతారు. కానీ ద్వారపాలకుడు, వినాయకుడు, నంది యొక్క కొన్ని శిల్పాలు ఇప్పటి వరకు ఆధారాలుగా కనిపిస్తాయి. 9వ శతాబ్దపు లిపికి సంబంధించిన కొన్ని అక్షరాలు కూడా రాతిపై చెక్కబడి ఉన్నాయి. గుహ ముందు ఒక రాయిపై చెక్కబడిన పాదాలు, కొంత లిపితో కూడిన పాము కనిపిస్తాయి. చారిత్రకారుల ప్రకారం ఈ లిపి 9వ శతాబ్దానికి చెందిందని చెప్పబడింది. వేములవాడ భీమేశ్వర ఆలయం నుండి నాంపల్లికి, అక్కడి నుండి రామప్ప ఆలయానికి రెండవ ఆరికేసరి స్నానం చేయడానికి భూగర్భ స్వరంగం నుండి వెళ్ళి రామప్ప ఆలయంలో పూజలు చేసేవాడని చెబుతారు. ఈ రహస్య స్వరంగాలలో ఎక్కడో ఓ రహస్య శివాలయం ఉండేదని, అతిపెద్ద బంగారు శివలింగం ఆ ఆలయంలో ఉండేదని, వజ్ర వైడ్యూరాలతో కలకలలాడుతూ ఉండే ఆ ఆలయంలోకే రెండవ ఆరికేసరి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసేవాడని కొన్ని కథలు ఈ ప్రాంతంలో వినిపిస్తాయి. రామలింగేశ్వర ఆలయ నిర్మాణం సంపూర్ణంగా ప్రణాళిక చేయబడింది. తద్వారా మానేరు నది నీరు ఆలయంలోకి వెళ్ళదు, కానీ ఆలయాన్ని ముట్టి ప్రవహిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం 12వ శతాబ్దపు కాకతీయుల నిర్మాణ అద్భుతం. ఆలయం చుట్టూ ఉన్న రాతి మెట్లు చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మానేరు నది ఒడ్డున ఉన్న నాయకమ్మ ఆలయం అనే మరో ఆలయం పూర్తిగా దెబ్బతింది. కాకతీయ రాణి రుద్రమాదేవి పాలన తర్వాత చాలామంది శక్తివంతమైన మహిళా పాలకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మరెన్నో రహస్యాలు ఆ ఆలయం చుట్టూ దాగి ఉన్నాయి. నంది విగ్రహం ముందు మనం ఉన్నాము. ఈ విగ్రహానికి పైన, ఈ స్తంభం పైన మరో నంది విగ్రహం, దానికి ఎదురుగా మరో నంది, ఇలా చుట్టూ నందులతో ఉన్నటువంటి గుడులు చాలా అరుదుగా మనకు కనిపిస్తుంటాయి. మీరు చూస్తున్నటువంటి నంది విగ్రహాన్ని కొంతమంది గుప్తా నదిలో వేటగాళ్ళు ఇక్కడ గుడిని ధ్వంసం చేశారు. ఈ ఆలయం నీటిలో మునిగిన తర్వాత, మళ్ళీ తేలిన తర్వాత మళ్ళీ కూడా అలాంటి గుప్తా నదిల వేటకు పాల్పడ్డట్టు ఇక్కడ మనం చూస్తే స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇక్కడ నంది విగ్రహానికి చూడండి, మనం ఇక్కడ గతంలో కూడా ఇక్కడ హోల్ వేశారు. ఏంటి అంటే నంది విగ్రహాల్లో భారీగా నిధి దొరుకుతుంది అని చెప్పి అభూత కల్పనతోటి మన ప్రాచీన సంపదను ధ్వంసం చేస్తున్నటువంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో నంది విగ్రహానికి ఇక్కడ తొలులు వేసినటువంటి గుర్తులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తే చూడండి ఎంత చక్కటి శిల్ప సౌందర్యం మనకు కనిపిస్తుందో. ఈ అపురూపమైన కట్టడం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ మరో నంది ఇక్కడ ఉండేది. అదేవిధంగా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు చాలా మటుకు ఆ గుడి నీళ్ళలో కలిసిపోయి ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణం.
మనం చూస్తున్నాం కదా, ఎంతో ఎంతో అందమైన ఈ నిర్మాణం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ద్వారపాలకులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఈ గుడిలోని శివలింగాన్ని కుడుముంజ గ్రామస్తులు తీసుకెళ్లి తమ ఊర్లో మరో దేవాలయాన్ని నిర్మించి అందులో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు గ్రామస్తులు తెలిపారు. మనం రామలింగేశ్వర స్వామి జలగర్భంలో కలిసినటువంటి గుడిని పరిశోధించడానికి మరియు పురాతన గుడి పైన అధ్యయనం చేయడానికి జర్నలిస్ట్ మిత్రులు అర్లే రమేష్తో కలిసి మీ విజయ్ బాబు. ఇలాంటి మరెన్నో చారిత్రక కథనాల కోసం మా విజయబాబు అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.